తెలంగాణ రాష్ట్రంలో దేశ హిందూ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా రేవంత్ ఖాన్ ఎందుకు నోరు ఎత్తట్లేదని ఆయన మండిపడ్డారు. బంజారాహిల్స్లో ప్రభుత్వ భూమిలో ఉన్న దేవాలయాన్ని కూలగొట్టడం తప్పని అన్నారు. ప్రైవేటు వారికి అమ్మే బదులు ప్రభుత్వం దేవాలయానికి భూమి ఇస్తే మార్కెట్ ధర ప్రభుత్వానికి ఇస్తామని అన్నారు. బంజారాహిల్స్లో సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లకుండా మల్కాజ్గిరి పోలీసులు ఈ రోజు ఉదయం ఆయనను ఆర్కే నగర్లో తన నివాసంలో అరెస్టు చేశారు. ఇది ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్యగా అభివర్ణించారు. శ్రవణ్ విజ్ఞాపన మేరకు తన శివపురిలోని క్యాంపు కార్యాలయంలో కూర్చోడానికి అనుమతి ఇవ్వడంతో ఈ రోజు కార్యక్రమాలను తన కార్యాలయం నుండి నిర్వహించారు. ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి పెద్దమ్మ దేవాలయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము కూలగొట్టించిన తర్వాత ఈ యావత్ హిందూ సమాజం కూడా తిరగబడి మరి ఈరోజు అక్కడ సామూహిక కుంకుమార్చనకు పిలుపునిచ్చిన సందర్భంలో ఈరోజు పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టుల రూపంలో అరెస్టులు జరిగినాయి. మరి నన్ను కూడా గృహ నిర్బంధం చేసిన తర్వాత మరి మా పోలీసుల వారి విజ్ఞప్తి మేరకు ఆఫీస్లో మల్కాజ్ శివపురి కాలనీలో మన ఆఫీస్లో ఈరోజు మొత్తం కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. బయటికి రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ప్రజలు సమస్యలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికే డైరెక్ట్ రావచ్చు. పూర్తిగా ఇక్కడే ఈరోజు అందుబాటులో ఉంటాము. అఫీషియల్ మీటింగ్స్ కూడా ఇక్కడే జరగనున్నాయి కాబట్టి అదొకటి గమనించాలని కోరుతూ ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరందరూ ఆలోచించాలని నేను ఈరోజు కోరుతా ఉన్నా. మిత్రులారా, ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ముగ్గురు జోకర్లు మనకు కనబడతా ఉన్నారు. అంటే ఈ ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా ఆ క్రెడిట్ నాదే అని చెప్పుకునేటువంటి ట్రంప్ అనేటువంటి ఒక పెద్ద జోకర్ అయితే, భారతదేశంలో ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి ఈ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నటువంటి మరొక జోకరు ఈ ప్రతిపక్ష పార్టీ నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనేది ఒక యుద్ధం కాదు, ఒక ఆపరేషను. దానిపైన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అంటే ఎయిర్ మార్షల్ వారు ఒక మీటింగ్ పెట్టారు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే ఆర్మీ చీఫ్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. అనేక చర్చల తర్వాత కూడా మరి వీళ్ళు ఒక భారతీయుడు వీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, అసలు భారతదేశము పాకిస్తాన్ ఏ విధంగా కొట్టింది, ఎంత నష్టం చేసింది, ఎన్ని పాకిస్తాన్ విమానాలు కూలిపోయినాయి, ఇట్లా ఈ విధంగా పాకిస్తాన్ కు సంబంధించి అడగాల్సిన క్వశ్చన్ అని కూడా రివర్స్ లో అంటే భారతదేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా పాకిస్తాను మన ఎయిర్ విమానాలను ఎన్నిటిని కూలగొట్టింది మన యుద్ధ జవాన్లు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రిటైర్డ్ ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉంటున్న వృద్ధులను బెదిరించి 2 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని చోరీ చేశారు. ఈ ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా కుక్కట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి చోరీ జరిగిన ప్రాంతాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సిఐ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏమన్నా దొంగలుంటారో కొట్టారు. ఎంతమంది వచ్చారు సార్? తలుపులు తీశారు, దొబ్బేశారు, సంచులు గిట్లు అన్ని పట్టిపోయారు. అన్ని తీసేసారు, పట్టుకుపోయారు. సుమారు ఎంతవరకు పోయి ఉంటుంది సార్? సుమారు ఎంతవరకు పోయి ఉంటుంది సార్? క్యాష్ ఉంది, 2 లక్షల సుమారు ఉంది, బంగారం ఉంది, ఆవిడ మెల్ల మంగళసూత్రం ఇవన్నీ లాగేశారు, చేతికి గాజులు కూడా కొన్ని లాగేశారు. ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం వాళ్ళు? ఎంతమంది వచ్చారు? ముగ్గురు. తెలుగు మాట్లాడారా? ఏం మరి ఏ భాష మాట్లాడారో మాకు తెలియదు. మంచం మీద ఎల్లకితల ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా, మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన్ని. ఆయనేమో కొట్టండి కొట్టండి కొట్టండి, ఎవరు మీరు పొలో అని అరిచేస్తున్నారు ఆయన. ఆ అరుపులకి నాకు ఏదో కల వచ్చిందేమో అలా అరుస్తున్నారు అనుకున్నాను నేను. తీరా చూస్తే అప్పుడు నేను తలుపు తీశాను. తలుపు తీసేటప్పటికి వచ్చేసాడు. అక్కడ మనిషి కాపలాగా ఉన్నాడు. వచ్చేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి నన్ను లాక్కుపోయాడు. ముగ్గురే. ముజో అంటున్నారు వాళ్ళు. ముజో అంటే ఏంటో నాకు తెలియదు. హిందీలో మాట్లాడారా? అది హిందీయో ఉర్దూ గుజరాతీయో నాకేం తెలుసు బాబు. ముజో అంటే మాట్లాడొద్దు అని ఏదో వాళ్ళ భాష.
చెప్పండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు విజిట్ చేసింది. ఇందులో ఒక 3-4 థింగ్స్ పంపించినామంటే సిన్సియర్స్ వాళ్ళు కూడా వచ్చిండ్రు అండ్ క్లూస్ టీమ్ కూడా వచ్చిండ్రు. ఛాన్స్ నుంచి కూడా ఇందులో వెరిఫై చేస్తున్నామండి ఫింగర్ ప్రింట్స్ కూడా. ఇందులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి ఇంకా టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది తొందరలోనే పట్టుకోవాలి. వాళ్ళు కొట్టడం అలాంటివి చేశారు అంటే వాళ్ళను అంటే కొంచెం తోసేయడం జరిగింది. ఆ పెద్ద మనిషిని కూడా ఒకటి కొట్టినట్టు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. కొట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసింది వాళ్ళను. సో దాంతో వాళ్ళు కూడా భయపడి వాళ్ళ సొమ్ములు మొత్తం ఇచ్చేసారు. ఆ తర్వాత వాళ్ళ తాళాలు వచ్చి ఈ వెతికే క్రమంలోనే వాళ్ళు అలమారిని కూడా బ్రేక్ చేసి అందులో ఉన్న క్యాష్ ఎత్తుకోపోతారు. పక్కింట్లో కూడా చోరీకి విఫలం జరిగిందంటే అయితే తర్వాత ఇక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు పక్కింట్లో పోయి పక్కింట్లో కూడా డోర్. హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలరీలో కాల్పుల కలకలం సృష్టించాయి. దుకాణంలో దోపిడీకి యత్నించిన 6 దుండగులు ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. తొలుత తుపాకీతో బెదిరించిన దుండగులు సిబ్బందిని లాకర్ కీ అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగొట్టి దోపిడీకి యత్నించారు. సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులని చూసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 people వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిళ్ళు అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి మనకి. ఉన్నాయి, ప్రతి ఒక్కరికి షూస్ ఉన్నాయి, చిన్న పిస్టల్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. 6 to 7 members ఉన్నారు. 10:40 ఒక్కరినే కాల్చారు, తొడపైన కాల్చారు. రౌండ్స్ అంటే ఇంకా కింద చాలా సార్లు ఫైట్ చేశారు. సిల్వర్ తీసుకెళ్లారు. అవును, గోల్డ్ ఏం తెలియదండి. తొడకు తగిలిందండి. నా పేరు సులేమాన్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ అండి ఇక్కడ. పిఆర్కే హాస్పిటల్ దగ్గర. జేఎన్టీయూ యూనివర్సిటీ జర్మనీలోని యూనివర్సిటీలకు సంబంధించి MOU విషయంలో వస్తున్న వార్తలపైన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి స్పందించారు. యూనివర్సిటీకి సంబంధించి గత 20 ఏళ్లలో ఎన్నో రకాల MOUలను చేశామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇటీవల జరిగిన జర్మనీ దేశంలో రోట్లిజన్ యూనివర్సిటీ, క్యాసిల్ యూనివర్సిటీకి సంబంధించి బీటెక్ మరియు మాస్టర్స్ డిగ్రీ కోసం MOU చేసుకున్నామని, వీటిపైన వస్తున్న పుకార్లను ఎవరు కూడా నమ్మవద్దని తెలిపారు. యూనివర్సిటీ నుండి జర్మన్లో చదివే విద్యార్థుల పూర్తి బాధ్యత తమ వహిస్తామని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు నేరుగా వచ్చి తెలియజేయవచ్చని అన్నారు. ఇలాంటి వదంతులు నమ్మి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ భయపడాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. జేఎన్టీయూ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి MOU కోర్సెస్ చేసుకోవడం అనేది కొత్త కాదు. లాస్ట్ 20 years నుంచి డిఫరెంట్ MOUs ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో మన దగ్గర 6 ఇంటర్నేషనల్ MOUs నడుస్తున్నాయండి. USA, యూరోప్, తర్వాత వెరీ రీసెంట్ గా మనము జర్మనీ తోటి, జర్మన్ లో ఉన్నటువంటి రౌట్లింగ్టన్ యూనివర్సిటీ, క్యాసెల్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీస్ తోటి బీటెక్
ప్లస్ పీజీ అంటే బీటెక్ ప్లస్ ఎంఎస్ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఒకటి, తర్వాత ఎనర్జీ సిస్టమ్ లో క్యాసల్ యూనివర్సిటీ తోటి ఒకటి ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దాని మీద రకరకాల పుకార్లు గానీ రకరకాల అన్నెసరీ థింగ్స్ వచ్చి స్టూడెంట్స్ మెయిన్ గా కన్ఫ్యూజ్ అవుతున్నారు, స్టూడెంట్స్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేయడం కోసమే ఈ స్పెసిఫిక్ గా ఈ మీటింగ్ పెట్టినామండి. ఈ మీటింగ్ లో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రౌట్లింగ్టన్ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద మంచి యూనివర్సిటీ, ఉన్న వాటిల్లో స్టాండర్డ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో బీటెక్ ప్లస్ పీజీ మనము 3 years మన జేఎన్టీలో చదువుతారు, 2.5 years జర్మనీలో చదువుతారండి. జర్మన్ యూనివర్సిటీ పీజీ ఇస్తుంది, జేఎన్టీయు హైదరాబాద్ గ్రాడ్యుయేషన్ ఇస్తుందండి. ఇది ఫస్ట్ పాయింట్. పీజీ వచ్చేసరికి క్యాసల్ యూనివర్సిటీ తోటి అది 3+1+1.5 అంటే ఒక సెమిస్టర్ మన దగ్గర చదువుతారు స్టూడెంట్స్. 1.5 సెమిస్టర్ తీసుకెళ్లి క్యాషల్ యూనివర్సిటీలో చదువుతారు. 3 సెమిస్టర్స్ ఐ మీన్ 1.5 అంటే 3 సెమిస్టర్స్ అక్కడ చదువుతారండి. సో బేసికల్ గా అది కూడా చాలా మంచి కోర్స్. ఈ 2 కోర్సెస్ చాలా మంచివండి. జేఎన్టీయు 100% గ్యారంటీ ఇస్తుంది ఈ కోర్సెస్ కి. స్టూడెంట్స్ గానీ పేరెంట్స్ గానీ ఎలాంటి అనుమానాలు ఉన్నా యు ఆర్ వెల్కమ్ టు అడ్రస్ ద ఏదైనా ఇష్యూస్ ఉంటే రండి మా దగ్గరికి, క్లారిఫై చేస్తాము మొత్తం మీకు. స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి ముందు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. వందలాది మందితో ఒక్కసారిగా హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థులు గేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తక్షణమే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కు ఫీజులు బకాయిలు విడుదల చేయాలని ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో వేలాది మందితో తను నివాసం ఉంటున్న పూలే భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇంజనీరింగ్ పీజీ కాలేజీలో చదివే బీసీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా బీసీ ఈబీసీ విద్యార్థుల యొక్క పూర్తి ఫీజులను కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పూర్తి ఫీజులు చెల్లించాలని, అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులతో నేడు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ను ముట్టడించడం జరిగింది. ప్రభుత్వం ఫీజుల బకాయి చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. దీనికి ఒక మంత్రి లేడు విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి గతంలో ముఖ్యమంత్రి గారు ఫీజుల బకాయిలు ఇవ్వమని చెప్పి ఆర్థిక శాఖ మంత్రికి ఆర్థిక శాఖ అధికారులకు మామూలుగానే 10 సార్లు చెప్పాడు. కానీ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులు ఫీజుల బకాయిలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఏంటి దీని మతలబ్? కమిషన్లు విద్యార్థుల దగ్గర ఇస్తారు. కమిషన్లు వచ్చే కాంట్రాక్టర్లకేమో 1000 కోట్లకు ఇచ్చు, ఒక్క కాంట్రాక్టర్కి 7000 కోట్లు, ఇంకో కాంట్రాక్టర్కి 6000 కోట్లు, 1000 కోట్లు కాంట్రాక్టర్. ఒక కాంట్రాక్టర్కి ఇచ్చే డబ్బులతోటి 15 లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం భట్టి విక్రమార్క ఉద్దేశపూర్వకంగా, ఆయన కూడా అప్పుడు హాస్టల్లో ఉన్నాడు, మన దళిత కుటుంబాల నుంచి వచ్చిండు. దళితులు ఈరోజు నేను చదువుకున్నా, మేమందరం చదువుకున్నాం, మా కులం చదువుకోవద్దంటే ఏమన్నా అర్థం ఉందా? చుట్టూ ఉధృతంగా వరద నీరు, మధ్యలో కరెంటు స్తంభం, దానిపైన రిపేర్ చేస్తున్న ఈ ఉద్యోగి పేరు శ్రీకాంత్. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో వరదతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎలక్ట్రికల్ హెల్పర్ శ్రీకాంత్ సాహసం చేశారు. వరద నీటిలో ఈదుకుంటూ వెళ్లి దెబ్బతిన్న విద్యుత్ తీగలకు ఇలా మరమ్మతులు చేశారు.
పోటెత్తుతున్న వరదతో ఊరంతా తడిసి ముద్దయింది. కరెంటు సరఫరా ఆగి ఊరంతా అంధకారమైంది. గ్రామస్తుల అవస్థలు వర్ణనాతీతం. దీన్ని గమనించిన ఓ ఎలక్ట్రికల్ హెల్పర్ సాహసం చేశాడు. హోరు వానలోనూ ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న కరెంటు స్తంభం ఎక్కి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి గ్రామంలో వెలుగులు నింపాడు. శ్రీకాంత్ పోల్ మీద ఉన్నాడన్న ఎవరు పనిచేస్తుంది. కొద్దిగా టైం పడుతుంది, 10 నిమిషాలు వస్తాడు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించిన హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీసులు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా కనుగొని బాధితులకు సంతోష్ నగర్ పోలీసులు అందజేశారు. సంతోష్ నగర్ ఏసీపీ సుఖదేవ్ సింగ్ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తన మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సిఈఐఆర్ పోర్టల్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. గతంలో పోగొట్టుకున్న 21 మొబైల్ ఫోన్లను బాధితులకు ఆయన అందజేశారు.